అలాగే మరొక ముఖ్య అతిథి పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనకి మృదంగంలో తొలి మహిళగా పేర్కొనవచ్చు. స్వామి ఉండాలి. బంగారు శాలు కప్పారు. ఇప్పటికీ 38 ఏళ్ళు దరిదాపుల్లో కావస్తుంది. 2024, 2026 కనుక వచ్చిందైతే 40 ఏళ్ళు పూర్తవుతుంది మా ఇన్స్టిట్యూషన్ పెట్టి. అప్పటి నుంచి అట్లా 38 ఏళ్ళుగా మా గురువు గారు నా సొంత తండ్రి తర్వాత తండ్రిలాగా నన్ను కాపాడుతూ వస్తున్నారు. నాకు మా జన్మనిచ్చినటువంటి తండ్రి మా బాలకృష్ణమూర్తి గారు అయితే నాకు రెండో తండ్రి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కేవీఎస్ గారు. మా పిల్లలందరూ కూడా ఆయన మీద అదే అభిమానంతో ఉంటారు. అంత చక్కటి ప్రోత్సాహం ఇచ్చేటువంటి వ్యక్తి మనకి ఎక్కడా దొరకరు. ప్రతి కళ్ళకి మహానుభావుడైన అటువంటి వారికి మనం తలుచుకోవడం. ఇవాళ నాకు మళ్ళీ నేను వస్తానంటే నువ్వేమి చేయొద్దు, నాకు నేను నిన్న అభినందించాలి ఈ కార్యక్రమం చేస్తున్నందుకని నాకు ధన్యవాదాలు సార్. మీకు ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను.